దైవానుగ్రహము ఎవరి మీద ఉంటుందో శాస్త్రకారులు ఈ శ్లోకము ద్వారా వివరించారు. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. అంటే చూడండి, ఉద్యమ ఉత్సాహముతో ప్రయత్నం చేయడం, సాహసం ఒక కార్యాన్ని సాధించడానికి తెగువతో పనిచేయడం, ధైర్యం ఆటంకాలకు భయపడకుండా ధైర్యంగా దృఢంగా తన ప్రయత్నములో నిమగ్నం కావడం, బుద్ధి చేయదగిన పని ఏదో చేయతగని పని ఏదో విచక్షణతో కూడిన ఆలోచన చేసి సత్కార్యములను చేపట్టడం, దుష్కార్యములను విడవడం, శక్తి తనలో ఉన్న శారీరక మానసిక ఆత్మిక శక్తిని వినియోగించి కార్య సాఫల్యము కోసం ప్రయత్నించడం, పరాక్రమ ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ విజయమే లక్ష్యంగా వీర్యవంతుడై ప్రయత్నించడం. ఈ 6 ఎక్కడ ఉంటాయో అక్కడ దైవానుగ్రహం ఉంటుందని శాస్త్రకారులు ఋషులు పెద్దలు చెప్పారు. ఓం.